అరే చింటూ, మన కార్టూన్ వీడియోస్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలరా కొంచెం చెప్పు. నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు కొంచెం ఈ వీడియోలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పు, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. ఓకే నాన్నగారు, మీరు అడిగినట్టు ఖచ్చితంగా ఆ మ్యూజిక్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేనైతే చెప్తాను. ఈ కార్టూన్ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనమైతే ఆ 3 టైప్స్గా అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ 3 టైప్స్ అనేవి నేనైతే ఈ వీడియోలో వివరించడం జరిగింది. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మనము ఆ 3 టైప్స్లో వాటి యొక్క నేమ్స్ అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పాను. వాటి యొక్క నేమ్స్ అయితే మీరైతే గుర్తుపెట్టుకొని మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీరు మీ మొబైల్లో అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి అయితే మనము మన యొక్క కార్టూన్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్స్ వాటి యొక్క నేమ్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరైతే ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో లైబ్రరీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆడియో లైబ్రరీకి సంబంధించిన లింక్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అనేది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మన మొబైల్లో లాగిన్ అయినటువంటి యూట్యూబ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనమైతే ఇక్కడ ఆడియో లైబ్రరీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే ఆడియో లైబ్రరీకి సంబంధించిన చాలా సాంగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి. మనము ఇందులో ఎటువంటి సాంగ్ డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్కి యూజ్ చేసినా కానీ మనకి ఎటువంటి కాపీ రైట్ అయితే రాదు. సో అందుకోసం అయితే నేను కార్టూన్ వీడియోస్కి మనమైతే ఎక్కువగా యూట్యూబ్లో వాళ్ళైతే యూజ్ చేస్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవైతే ఇప్పుడు మనమైతే చూద్దాం. వాటి యొక్క నేమ్స్ కూడా నేను ఇక్కడ టైప్ చేస్తాను, మీరైతే అవైతే గుర్తుంచుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ సెర్చ్ ఆర్ ఫిల్టర్స్ లైబ్రరీ అని ఉంది కదా, మనం ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ సెర్చ్ అయితే చేయాలి. సో నేను ఇప్పుడైతే మీకు కొన్ని నేమ్స్ అయితే చూపిస్తాను, అవైతే గుర్తుంచుకొని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. హై నూన్ అనే ఒక సాంగ్ ఉంటుంది, దాని ఈ విధంగా మీరైతే టైప్ చేసిన తర్వాత ఆ సాంగ్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒకసారి అయితే ప్లే చేద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసింది మనకు. చూసారు కదా, ఈ సాంగ్ అయితే మనకు ఎక్కువగా మనం హారర్ స్టోరీస్లో ఎక్కువగా అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వినిపిస్తుంది. సో ఈ సాంగ్ మనమైతే ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. సో ఈ సాంగ్ ఉంది కదా, సాంగ్ కొంచెం ఈ విధంగా రైట్ సైడ్ మనమైతే జరిపినట్లయితే ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ చేస్తే మనకైతే మన మొబైల్లో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో తర్వాత నేను నెక్స్ట్ సంబంధించిన మరి యొక్క బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన నేమ్ అయితే మనం ఇక్కడ టైప్ చేద్దాం. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ టాయ్ పియానో అని ఒకటి ఉంటుంది. టాయ్ పియానో చూడండి, టాయ్ పియానో నేనైతే ఇక్కడ సెర్చ్ చేశాను. మళ్ళీ మీకు దీనికి సంబంధించిన ఆ సాంగ్ అయితే మళ్ళీ నేను ఒకసారి అయితే వినిపిస్తాను, వినండి. సెకండ్ సాంగ్ వచ్చింది చూడండి. విన్నారు కదా, ఈ సాంగ్ అయితే ఎక్కువగా మనకైతే చిల్డ్రన్కి సంబంధించిన స్టోరీస్లో లేదా బర్డ్స్కి సంబంధించిన స్టోరీస్లో ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ అయితే మనము మళ్ళీ వేరొక సాంగ్ అయితే చూద్దాము. కాంప్రహెన్సివ్ ఎట్ బెస్ట్ అని టైప్ చేయండి. మనకి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓపెన్ అయింది. మనం ఒకసారి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే విందాం. సో ఈ మ్యూజిక్ అయితే మనకు ఎక్కువగా హారర్ స్టోరీస్లో ఇది కూడా ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరైతే ట్యాప్ చేసినట్టయితే మీకు మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మనకు కార్టూన్కి సంబంధించిన వేరే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మనమైతే ఇక్కడ టైప్ చేద్దాం. డార్క్ ట్రాంక్వాలిటీ అని టైప్ చేయండి. ఈ విధంగా మీరైతే టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు సాంగ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనమైతే విందాం.
సో విన్నారు కదా ఈ సాంగ్. ఇదైతే ఎక్కువగా మనకైతే ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళు మరియు ఆర్ స్టోరీస్కి, అదేవిధంగా షార్ట్స్లో కూడా ఎక్కువగా అయితే మనకైతే ఈ సాంగ్ అయితే ఎక్కువగా అయితే ఉపయోగిస్తారు. సో మీరు ఇదే విధంగా మీరైతే ఆడియో లైబ్రరీ ఓపెన్ చేసి మీకు కావాల్సిన సాంగ్ నేమ్ ఇక్కడ టైప్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ అయితే మళ్ళీ వేరే విధంగా మనకు సంబంధించిన కార్టూన్ వీడియోస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేద్దామో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత పిక్సాబే అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ ఆర్ ఫ్రీ మ్యూజిక్ అండ్ వీడియోస్ అని ఉన్నది కదా, మనకి ఇక్కడ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా, అదేవిధంగా ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ వీడియోలో మ్యూజిక్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో కార్టూన్ వీడియోస్కి మనమైతే చూద్దాం. సో ఇక్కడ మనం ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మ్యూజిక్ అని ఉంటుంది. మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. సో మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మ్యూజిక్కి సంబంధించిన కొన్ని నేమ్స్ అయితే మీకు ఇక్కడ నేను డిస్ప్లేలో చూపిస్తాను. మీరు కూడా అదేవిధంగా వాటికి సంబంధించిన మ్యూజిక్ నేమ్ అయితే ఇక్కడ మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ బార్లో మనము ఫస్ట్ నేమ్ అయితే చెప్తాను చూడండి, మార్నింగ్ మూడ్ అడ్వెంచర్ అని మీరైతే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మీరైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడైతే వాటి యొక్క సౌండ్ అయితే ఏ విధంగా ఉంటుందో మనమైతే ఒకసారి అయితే విందాం. సో విన్నారు కదా ఈ సాంగ్. ఇదైతే మనకి ఎక్కువగా మనకైతే మోరల్ స్టోరీస్లో ఎక్కువగా అయితే మనకైతే యూజ్ చేస్తారు. సో ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు డౌన్లోడింగ్ అనే ఆప్షన్ అయితే మళ్ళీ జస్ట్ వెయిట్ చేయండి. మనకు వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఈ విధంగా వస్తుంది. అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కానీ అందువల్ల నాకైతే ఈ విధంగా వస్తుంది. సో మీరైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక పక్కన చూడండి లైసెన్స్ అని ఉంది. మీకు ఇక్కడ లైసెన్స్ ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను నేను. ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే యూజ్ కంటెంట్ ఫర్ ఫ్రీ, యూజ్ కంటెంట్ వితౌట్ హ్యావింగ్ ఏ అటిట్యూడ్ అంటే సంథింగ్, అంటే దీనికి ఫ్రీగా ఇస్తున్న ఒక లైసెన్స్ అయితే ఇక మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ చదవాలంటే చదవచ్చు. సో ఈ విధంగా అయితే మనమైతే దీనికి సంబంధించిన ఇది ఒక సాంగ్ నేము. నెక్స్ట్ మళ్ళీ మనము ఇందులోనే పిక్సాబేలను మళ్ళీ వేరే ఒక సౌండ్ అయితే నేను ఇక్కడ టైప్ చేస్తాను. మీరు ఒకసారి అయితే మళ్ళీ చూడండి. లెట్ ద మిస్టరీ అన్ఫోల్డ్ అని ఉంది కదా, మీరైతే నేమ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, లేదా నేను ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది, ఆ డిస్ప్లే చూసి మీరు కూడా టైప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది మనకు. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒకసారి అయితే ప్లే చేద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకు ఎక్కువగా మనమైతే హారర్ స్టోరీస్లు మరియు సస్పెన్స్ వీడియోస్ ఉంటాయి, వీడియోస్ అంటే సీన్స్ ఉంటాయి కదా, దానికైతే మనకి ఎక్కువగా ఇవైతే మనకైతే యూజ్ చేయడం అంటే వీడియోస్లో ఎక్కువగా అయితే మనం చూస్తాం. సో ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ సాంగ్ వచ్చేసి అంటే నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన తర్వాత మనకు మిస్టీరియస్ సెలెస్టా ఉంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ నేను కింద మీకు అయితే ఆ నేమ్స్ అయితే కనబడతాయి చూడండి, మిస్టీరియస్ సెలెస్టా. మనమైతే ఈ విధంగా మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి అయితే విందాం. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనమైతే చాలా వీడియోస్లో అయితే మనమైతే చూస్తుంటాము. సో ఈ విధంగా మీరు నేమ్ అయితే టైప్ చేసి మీకు కావాల్సిన ఈ సాంగ్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యాప్లో మళ్ళీ వచ్చేసి మనమైతే చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఏ పియానో టు ద మూన్ అని ఉంది. అదేవిధంగా మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ సాంగ్స్ అయితే వస్తాయి. ఈ సాంగ్స్ని అయితే మనం ఒకసారి అయితే విందాం మళ్ళీ. సో మనం ఈ సాంగ్ కాకుండా ఫోర్త్ సాంగ్ అయితే విందాము ఇక్కడ.
సో విన్నారు కదా, ఈ సాంగ్ అయితే మనమైతే ఎక్కువగా అయితే మోరల్ స్టోరీస్లో మరియు అడ్వెంచర్ స్టోరీస్లో అయితే ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. మీరు కూడా ఈ సాంగ్ని అయితే ఈ విధంగా టైప్ చేసి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఇదే వీడియోస్లో మనకైతే కొన్ని ఇంకా ఉన్నాయి కొన్ని సాంగ్స్ అయితే. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చూడండి, బెస్ట్ అడ్వెంచర్ ఫర్ ఎవర్ అని మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మనకైతే ఆ సాంగ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ప్లే చేద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనమైతే ఎక్కువగా మోరల్ స్టోరీస్లో అయితే ఎక్కువగా అయితే మనమైతే చూస్తుంటాము. సో మీరు ఈ సాంగ్ అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా వచ్చేసి నేను సెట్ చేసి సాంగ్ వచ్చేసి నేనైతే నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఒక సాంగ్ అయితే ఇక్కడ సెట్ చేయబోతున్నాను. నెక్స్ట్ అయితే మనము ఈ యాప్ నుంచి అయితే మనము ఫైనల్గా కేవ్స్ ఆఫ్ డౌన్ అని ఇక్కడ మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మనకైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనం అయితే ప్లే చేద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే మనము ఎక్కువగా అయితే మనమైతే హారర్ స్టోరీస్లో చూస్తుంటాము. సో మీకు ఇందులో నుంచి అయితే మీరు ఈ విధంగా అయితే కొన్ని కార్టూన్ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మనము నెక్స్ట్ ప్రాసెస్ అంటే నెక్స్ట్ వేవ్ కూడా ఉంది. మనమంటే ఇంకో విధంగా కూడా మనమైతే ఇలాంటి కార్టూన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము యూట్యూబ్ నుంచి మనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే కాపీరైట్ లేనటువంటి మ్యూజిక్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అని మీరైతే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ 3 డాట్స్ని మీరైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ ఫిల్టర్స్ అని వస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్రియేటివ్ కామన్ అని ఉంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని ఇవ్వండి. అప్లై అని ఇచ్చిన తర్వాత మనకు ఓపెన్ అయ్యేటటువంటి ఈ సాంగ్స్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకైతే ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ అయితే రాకుండా ఉంటుంది. సో మీరు ఈ విధంగా యూట్యూబ్ నుంచి అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనమైతే మనకు సంబంధించిన కార్టూన్ వీడియోస్కి ఈ విధంగా అయితే మనమైతే సౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.